నమస్కారం అండి. వెల్కమ్ టు పద్మాస్ హౌస్. ఈరోజు మనం బెంగాలీ స్టైల్లో రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక పావు కేజీ రొయ్యలు తీసుకున్నాను. పప్పు అంటారు కదా, రొయ్యల పప్పు పావు కేజీ తీసుకున్నాను. అది కూడా తోక వెనకాల టైల్తో తీసుకున్నానండి. మామూలుగా అయితే బెంగాలీస్ హెడ్ కూడా వేస్తారనమాట, మిడిల్లో మాత్రమే తీసేస్తారు. నేను జస్ట్ ఓన్లీ తోక ఉంచి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఉప్పు, ఇంకా కొద్దిగా పసుపు వేసి మొత్తం దీనికి అప్లై చేసుకోవాలండి. రొయ్యలకి ఈ విధంగా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్లై చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. 5 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రొయ్యలు ఎక్కువసేపు పట్టవండి. మీడియం టు హై ఫ్లేమ్లో మనం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో వైపు తిప్పుకుందామండి. తిప్పుకుని ఇలా రెండు వైపులా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, రెండు వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకొని అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా వీటిని పక్కన ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ పీసెస్ ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి మిక్సీలో వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందాక రొయ్యలు వేయించుకున్న ప్యాన్లోనే మళ్ళీ ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త వేడైన తర్వాత బిర్యానీ ఆకు, 3-4 లవంగాలు, 2 యాలక్కలు, దాల్చిన చెక్క ముక్క వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకుందామండి. ఆనియన్ పేస్ట్ వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుందండి, లేకపోతే అడుగును పట్టేస్తుంది. అందుకని మనం కదుపుకుంటూ ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం తీసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా తీసుకుందామండి. వీటన్నిటిని మనం ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు మాడిపోతుంది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి మసాలాస్ అనేవి. లేదు అంటే ఇలా మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే 2 మినిట్స్ పాటు సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కోకోనట్ మిల్క్ వేసుకుందామండి. కొబ్బరి పాలు ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలండి. కొబ్బరి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కాస్త థిక్గా ఉంది కదా, ఇంకొంచెం కొబ్బరి పాలు వేసుకుంటున్నానండి. మొత్తం నేను 1/2 కప్పే వేసుకున్నాను, అంతకు మించి ఎక్కువ అవసరం ఉండదు. మనం వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కొబ్బరి పాలు అవసరం ఉండదండి. నేను ప్యాకెట్లో ఉన్న కొబ్బరి పాలు మార్కెట్లో దొరుకుతాయి కదా, దాన్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి
ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందామండి. అలాగే 2 పచ్చిమిర్చి గంటలు పెట్టుకొని మనం వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం గ్రేవీ అంతా రొయ్యలకు పట్టేటట్టు మిక్స్ చేసుకుని మనం మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు పడుతుంది, 5 to 10 మినిట్స్. ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ బౌల్లోకి తీసుకుందామండి. అంతే, మన క్రీమీగా ఉండే బెంగాలీ స్టైల్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్